పర్సంటేజ్ తర్వాత మనం చెప్పబోయే టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ లో ప్రాఫిట్ అసలు ఎప్పుడు, ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి, అందులో టెర్మినాలజీ ఏంటి, ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, లాస్ ఎప్పుడు వస్తుంది. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి కాస్ట్, దానికి కొన్ని టర్మ్స్ ఉన్నాయి. టర్మ్స్ అంటే ఆ టర్మ్స్ ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే. సిపి, సిపి అంటే కాస్ట్ ప్రైస్. సెకండ్ వన్ ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ప్రాఫిట్, P or G equal to profit or gain. L అంటే లాస్. ఇక్కడ చూడండి, సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, అంటే కొన్న వేళ, అమ్మిన వేళ, ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఆర్ లాస్ అండ్ లాస్. ఓకేనా? ఈ టెర్మినాలజీతో పాటు ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్ మనకి ఇంపార్టెంట్ ఇందులోన. అది ప్రస్తుతానికి కాస్ట్ ప్రైస్ అంటే మనం కొనేది, ఒక వస్తువు కొన్నాము అంటే దాని కాస్ట్ కనుక కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఆ వస్తువుని ఎంతకు అమ్మాము, అంటే ఇప్పుడు ఒక వస్తువుని కొన్నామంటే మళ్ళీ ఆ వస్తువుని తిరిగి అమ్మేటప్పుడు ఎక్కువకైనా అమ్మొచ్చు, తక్కువకైనా అమ్మొచ్చు. ఎక్కువ అమ్మితే మనకు ప్రాఫిట్ వస్తుంది, తక్కువ అమ్మితే లాస్ వస్తుంది, అంతే కదా. ఆ ప్రాఫిట్ లాస్ అనేది ఇప్పుడు చూడండి, అసలు ప్రాఫిట్ అంటే పి కదా. పి ఈక్వల్ టు ఏంటండి, సెల్లింగ్ ప్రైస్. అంటే అంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ అయితే, ఆ వస్తువుని ఎక్కువ ధరకి అమ్మగలిగితే మనకి ప్రాఫిట్ వస్తుంది. అంటే సిపి కంటే ఎస్పి అనేది ఎక్కువ, అంతేనా. అంటే ఎస్పి సెల్లింగ్ ప్రైస్ లో కాస్ట్ ప్రైస్ తీస్తే ప్రాఫిట్ వస్తుంది, అంతేనా. లాస్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు దీని అర్థం ఏంటి, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ, అలా అమ్మితేనే, అంటే మనం కొన్న వాళ్ళ కంటే మనం ఎక్కువ ధరకి అమ్మితేనే మనకి ప్రాఫిట్ వస్తుంది. అలాగే లాస్ ఎప్పుడు వస్తుందంటే, లాస్ ఎప్పుడు వస్తుందండి అంటే, మనం కొన్న వేళ 100 రూపాయలు కొన్న వస్తువుని 90 రూపాయలకు, 80 రూపాయలకు, అంటే మనం కొన్న ధర కంటే తక్కువ ధరకి అమ్మినట్లయితే మనకి లాస్ వస్తుంది, అవునా. ఆ లాస్ అంటే సిపి మైనస్ ఎస్పి, అంతేనా. అంటే ఇప్పుడు ప్రాఫిట్ పి ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి, లాస్ ఎల్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. అయితే ఇక్కడ ఈ టెర్మినాలజీ వచ్చింది కదా ఇక్కడ వరకు. దీంతో ఇంకేంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్. మనకి పర్సంటేజ్ కావాలి అంటే ఇక్కడ ప్రాఫిట్, దేని పర్సంటేజ్ కావాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంటే ఎంత ప్రాఫిట్, ఎస్పి మైనస్ సిపి అంటే ఏంటండి, పి కదా. ఆ ప్రాఫిట్ వేసుకొని దాని కింద చిన్నప్పటి నుంచి నేర్చుకుంది సిపి, కాస్ట్ ప్రైస్, అంతే కదా. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్, మనకి పర్సంటేజ్ కావాలి కనుక ఇంటూ 100. ఇక్కడ బై కాస్ట్ ప్రైస్ ఎందుకు వేస్తామంటే, సెల్లింగ్ ప్రైస్ ఎందుకు వేయము అంటే, చూడండి, కాస్ట్ ప్రైస్ మనకి ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాస్ట్ ప్రైస్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ ఇంత అని నిర్ణయించిన తర్వాత దానికంటే ఎక్కువ అయితే మనకి ప్రాఫిట్ అని, కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ విలువకి మనం అమ్మితే అది లాస్ అని, అంటే దానికంటే అని అంటున్నాం కదా, కాస్ట్ ప్రైస్ కంటే. అది దానివల్ల మనకి కాస్ట్ ప్రైస్ అనేది బేస్ అన్నమాట. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ లో గుర్తుపెట్టుకోండి, మనకి పర్సంటేజ్ లో ఏంటంటే ఫుల్ అనే టెర్మినాలజీ వాడాము మన భాషలోన. ఆ ఫుల్ అంటే 100%, పర్సంటేజ్ లో 100 లేదా 1 లేదా ఎక్స్ అని తీసుకోమని చెప్పాను అక్కడ అవసరాన్ని బట్టి. ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకి ఫుల్ టెర్మినాలజీలో ఫుల్ అంటే సిపి, కాస్ట్ ప్రైస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి అంటే ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ మనకి ఇస్తాడు, ఆ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇస్తాడు, ఆ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అలాగే
లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎంతైతే లాస్ వచ్చిందో ఆ లాస్ బై ఏం వేసుకోవాలి, కాస్ట్ ప్రైస్ వేసుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్, ఇఫ్ CP equal to SP in merchant have no loss no gain. అంటే ఇప్పుడు 100 రూపాయలు కొని 100 రూపాయలకి అమ్మేసాడు అనుకోండి. ఈ 3 నోట్స్ ఇంపార్టెంట్ చూసుకోండి, అంటే జస్ట్ తెలుసుకోవడానికి. ఇఫ్ CP ఈక్వల్ టు SP అంటే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కి ఈక్వల్ అయితే, అంటే ఇప్పుడు 100 రూపాయలు కొని 100 రూపాయలకి అమ్మేసాం అనుకోండి, మర్చెంట్ హ్యావ్ నో లాస్ నో గెయిన్. గెయిన్ లేదు, ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. ఓకేనా. ఇప్పుడు రెండోది నోట్ 2, profit percent and loss percentage are always calculated with respect to CP, cost price. అంతేనా. అంటే ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా సరే, ఏదైనా సరే ఎందులో దేన్ని బేస్ చేసుకొని చేయాలండి, కాస్ట్ ప్రైస్ ని బేస్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బేస్ ఏంటి, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఫుల్. అదే నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం CP ఈస్ టేకెన్ యాజ్ ఫుల్. మన భాష అంటే పర్సంటేజ్ లో భాష ఏంటంటే ఫుల్. ఫుల్ అంటే ఏంటి, 100%. 100% అనేది ఏం తీసుకోవాలి, కాస్ట్ ప్రైస్ నే మనం 100% గా ఒక ఫుల్ నంబర్ గా, అంటే ఏదైనా నెంబర్ అడిగితే ఆ నెంబర్ ఫుల్ CP 100% గా తీసుకోవాలి. 100% కానీ 100 కానీ 1 కానీ X కానీ ఇలాంటివి నెంబర్ ద్వారా తీసుకోవాలి. ఇది కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ కాదు. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ ఫార్ములాస్ చూడండి, CP ఈక్వల్ టు SP ఇంటూ 100/100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు, అంటే దీన్ని ఒకవేళ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తే ఇది వేస్తారు, SP ఇంటూ 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్. లాస్ ఇస్తే లాస్ పర్సంటేజ్, కాస్ట్ ప్రైస్ కావాలంటే ఇవి ఇలా వేస్తారు. SP ఈక్వల్ టు CP ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఈక్వల్ టు, ఒక లాస్ ఇస్తే CP ఇంటూ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100. ఈ ఫార్ములా బుక్ లో ఉంది, అలా నోట్ చేస్తాను, చెప్తున్నాను. దీంతో పని ఉండదు, అందుకే అలా చదువుకు వెళ్ళిపోయాను. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చదువు. ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎక్సర్సైజ్ 1 ఇది చూడండి. చిన్న ప్రాబ్లమ్స్, అంటే అలా 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 పెంచుకుంటూ పోదాం. చూడండి, CP కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అనేది 80 రూపాయలకి, అంటే కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల, SP అంటే సెల్లింగ్ ప్రైస్, అంటే అమ్మిన ధర. అంతేనా. అమ్మిన వేల అయితే ప్రాఫిట్ ఎంత. ప్రాఫిట్ ఎంత అంటే మీరు ఎక్కువైతే ప్రాఫిట్ వస్తుంది, తక్కువ అయితే లాస్ వస్తుంది. అంతే కదా, తెలిసిందే కదా. ఈ చిన్న ప్రాబ్లమ్స్ కలపడానికి తీసేట్లే, అలా ఒకసారి ట్రై చేద్దాం ఒకసారి. ప్రాఫిట్ వస్తుంది ఎంతండి, 80 రూపాయలు కొన్నాడు, 90 రూపాయలకి అమ్మాడు, అంటే మనకి ఎంత లాభం అండి, 10 రూపీస్ ప్రాఫిట్. ఓకేనా. ఇప్పుడు చూడండి, 82 రూపాయలు కొన్నాడు, 77 రూపాయలకి అమ్మాడు. అంతేనా, తెలుగులో నేను చెప్పేస్తున్నాను. 77 రూపాయలకి అమ్మాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎంత డిఫరెన్స్, 5 రూపీస్ లాస్. అంతేనా. 82 రూపాయలు కొన్నాడు, 77 రూపాయలకి అమ్మాడు, అంటే 5 రూపాయలు తక్కువ అమ్మేశాడు. నెక్స్ట్ 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, వాడు కొన్నది 70 రూపాయలు కొన్నాడు, 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అంటే వాడు ఎంత కమ్మినట్లు, 80 రూపాయలకి అమ్మినట్టు. 80 రూపాయలకి అమ్మితేనే 10 రూపాయలు, అంటే 70 రూపాయలు కొని 80 రూపాయలకి అమ్మితేనే వాడికి, అంటే అర్థమవుతుందండి. 80 రూపాయలకి అమ్మితేనే వాడికి 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రాఫిట్ 20 రూపాయలు అన్నాడు, SP ఇచ్చాడు, అంటే ఆల్రెడీ 20 రూపాయలు ఎక్సెస్ చేసి ఇచ్చాడు. ఇక్కడ మనకి వాల్యూ ఇచ్చాడు 75, అంటే దాన్ని, అంటే వాడు ఎంత కొన్నట్లు, 55 రూపీస్కి కొన్నట్లు. అంతేనా. నెక్స్ట్ చూడండి, 14 రూపాయలు నష్టం వచ్చింది, అంటే కాస్ట్ ప్రైస్ 78 అంటే దీనికి 14 రూపాయలు తక్కువకి అమ్మాడు, అంటే దీంట్లో ఈ 14 అనేది తీసేయాలి, అంటే ఎంత వస్తుందండి, 64. అంతేనా. నెక్స్ట్ 20 రూపీస్ లాస్ అన్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు, అంటే కాస్ట్ ప్రైస్ కంటే 20 రూపీస్ తక్కువ, అంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ 20 రూపీస్ తక్కువలో ఉన్నట్లు, అంటే దీనికి 20 రూపీస్ కలిపి కాస్ట్ ప్రైస్ వస్తుంది, అంటే 110 రూపీస్. అంతేనా. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, కాస్ట్ ప్రైస్ అనేది 200, అంటే 200 రూపాయలు కొన్నాడు, 210 రూపాయలకి అమ్మాడు. అయితే ప్రాఫిట్ లాసా, ప్రాఫిట్ వస్తుంది కదా, 200 రూపాయలు కొని 210 రూపాయలకి అమ్మితే 10 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అయితే లాస్ రాదు, ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ అనేది పర్సంటేజ్ లో కట్టమన్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్. ఈ CP అనేది ఎప్పుడు కూడా 100% అన్నాం కదా, అలాగైనా కట్టచ్చు. లేకపోతే మనకి ఎంత అండి,
10 రూపీస్ ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్? 200 కి ఇంటూ 100 5%. 2 1 5% ప్రాఫిట్. ఇక్కడ చూడండి, సిపి అనేది 300, ఎస్పి అనేది 270 అయితే ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ ఇచ్చాడు. అందులో ఇప్పుడు 300 రూపాయలు కొన్నాడు, ఈ 270 రూపాయలకి అమ్మితే వాడికి 30 రూపీస్ లాస్. 30 రూపీస్ ఎంత లాసు? 300 రూపీస్కి. 30/300 ఇంటూ 100 ఒకట్ల 10 అంటే 10% లాస్. ఇక్కడ ప్రాఫిట్. ఓకేనండి. ఎక్సైజ్ 1 ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకి ఎక్సైజ్ 2. ఎక్సైజ్ 2 వచ్చేసరికి సిపి అనేది 4000, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు 20%, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు. మన కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఇప్పుడు 100 రూపీస్ ఒక వస్తువు కొన్నాడు, 20% ప్రాఫిట్ అంటే 120కి అమ్మినట్లు, అంతే కదా. అంటే ఇప్పుడు పర్సంటేజ్ కూడా 20% ప్రాఫిట్ వచ్చింది అంటే వాడు ఇది సిపి ఎప్పుడు కూడా మనం క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫుల్, అంటే 100% అనేది సిపి 4000 అయితే మనకి ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ అనేది 120, ఎందుకంటే ప్రాఫిట్ అనేది 20% కనుక 120కి అమ్మినట్లు, అంతేనా. అప్పుడు 120% అనేది ఎంత? 12,48 4,800 రూపాయలు. ఎస్పీ కూడా ఎంతండి? 4,800 రూపీస్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఎస్పీ అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది ఇచ్చేసాడు 3,000, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది 100%, అంటే మనకు కావాల్సింది ఏంటి? 100% కావాలి. వాడు ఏమి ఇచ్చాడు? 120% ఇచ్చాడు. అంటే 120% అనేది మనకి 3,000 అయితే 100% ఈక్వల్ టు ఎంత? 12 ఉంది, 12 25 300 2,500. ఓకేనండి. నోట్ చేసుకోండి. ఇది కాస్ట్ ప్రైస్. అంటే 2,500 రూపాయలు కొన్నాడు, 3,000 రూపాయలు కలిపితే వాడికి 20% ప్రాఫిట్. నోట్ చేసుకోండి. థర్డ్ ప్రాబ్లం, సిపి అనేది 8,000, లాస్ ఇందాక ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, ఇప్పుడు లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు 12% ఇచ్చాడు. ఎస్పీఎల్ కనుక్కున్నాడు. అంటే ఇప్పుడు ఇదైతే 100%, ఎంత? 8,000. మరి మనకి ఎంత లాస్ పర్సెంటేజ్? 12% అంటే ఎంత వస్తుంది? ఎంత కనుక్కోమన్నాడండి? 12% తీగా 88 ఉంటుంది కనుక ఇదండి. ఎంత వస్తుంది చూడండి. 100% కి అంటే 80 వస్తుంది, 1 కి 88 కి ఎంత వస్తుంది? 8 8 64, 8 8 64 ప్లస్ 6 704. అంటే వాడు 8,000 కొన్నాడు, 7,040 రూపీస్ కి అమ్మడం వల్ల మనకేం వచ్చిందంటే 12% వాడికి లాస్ వచ్చింది. లాస్ పర్సెంటేజ్ 12%. ఓకేనండి. ఇది మనకేంటిది? ఎస్పీ. అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఎస్పీ అనేది 1700, లాస్ట్ పర్సెంటేజ్ మళ్ళీ ఇచ్చాడు 15%. సిపి అనేది 100% కావాలి మనకి. ఇదేంటిది? లాస్ ఇచ్చాడు కదా, అంటే 50% అంటే 85% మనకి ఇచ్చాడు. 85% అనేది 1700 ఇస్తే మనకి 100% అనేది ఎంత? 17 1s 17 5s అంటే ఇది 100. ఓకేనండి. 5 1s 5 2s ఎంత వస్తుందండి? 2,000. అర్థమవుతుందండి. ఇక్కడ 1,700 రూపాయలకి అమ్మాడు, అంటే 15% లాస్ వచ్చిందంటే వాడు 2,000 రూపాయలు కొని 1,700కి అమ్మడం వల్ల వాడికి 15% లాస్ వస్తుంది. చూడండి కాన్సెప్ట్ మనకి ఎక్కడ కూడా ఈ స్టెప్ అయితే మీకు స్టార్టింగ్ లో చెప్పాను ఏంటి పర్సెంటేజ్ స్టార్టింగ్ లో ఈ స్టెప్ ప్రాక్టీస్ కూడా చేయించాను. ఎందుకంటే ఇది ప్రాఫిట్ అండ్ లాస్ లోనే కాదు అన్నింటిలో మాక్సిమం మనం పర్సెంటేజ్ తగిలింది అంటే చాలు మాక్సిమం ఇది యూజ్ చేస్తాం. అందుకు ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. పర్సెంటేజ్ ఇప్పుడు ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ పర్సెంటేజ్ చూడండి, అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ చేయండి, ఈజీ అవుతుంది. ఓకేనండి. రైట్, నోట్ చేసుకోండి. ప్రాబ్లం చూడండి. సిపి ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ అనేది 800,
సెల్లింగ్ ప్రైస్ ఎంత అడుగుతున్నాడు, అయితే ఏంటంటే వాడు ప్రాఫిట్ కి అమ్మాడు అని ఇస్తున్నాడు. ఇక్కడ ఇందాక 10%, 20%, 15% అనేది ఫిక్స్డ్. ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ ఫ్రాక్షన్స్ మనం చెప్పుకున్నాం కదా సెట్లు. ఆ సెట్ లో 12.5% ఇది మళ్ళీ ఇక్కడ యూజ్ అవుతుంది. చూడండి ఎలా యూజ్ అవుతుందో. 12.5% ప్రాఫిట్ అంటే 12.5 అంటే ఏంటి, మనకి ఫ్రాక్షన్ 8, 1/8 అంతేనా. ప్రాఫిట్ కనుక దీన్ని కలిపితే 9/8 వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఇది సిపి కింద తీసుకోండి, ఇది ఎస్పి కింద తీసుకోండి. ప్రాఫిట్ అయితే కలుపుతారు, ప్లస్ చేస్తారు. అదే లాస్ అయితే మైనస్ చేస్తారు. వచ్చేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఈ కింద ఉండేది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అవుతుంది. దీని ప్రకారం అయితే మనకి సిపి ఇచ్చాడు. సిపి అంటే 8 కి 800 ఇచ్చాడు. సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ కావాలంటే 9 ఎంత, 800 అయితే 900 అంతే. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసరికి సిపి ఈక్వల్ టు 900 అంటే మనకి డినామినేటర్ ఇచ్చాడు. ఇది ఈ టైప్ మోడల్ కనుక అంటే మనకి ఫ్రాక్షన్ లో వచ్చేది కనుక ఎస్పీ ఈక్వల్ ఎంత అంటున్నాడు. వాడు ఏంటన్నాడు, లాస్ అడిగాడు. లాస్ ఇచ్చాడు. ఎంత లాస్, 33 and 1/3%. 33 and 1/3% అంటే 1/3. లాస్ కనుక ఇందులో తీస్తే మైనస్ చేయాలి అంటే ఎంత వస్తుందండి, 2/3 వస్తుంది. 3 అనేది ఏంటి, కాస్ట్ ప్రైస్. 2 అనేది సెల్లింగ్ ప్రైస్. 2 అనేది కాస్ట్ ప్రైస్. 900 అయితే 3 అనేది 900 అయితే 2 అనేది ఎంత అవుతుంది, 3 6 అంతే. ఎస్పీ అనేది 600 అంతేనా. ఈజీ ఉందా, నోట్ చేసుకోండి. 7th ప్రాబ్లం లో ఎస్పీ అంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 990 అయితే లాస్ పర్సెంటేజ్ 10% అయితే సిపి ఈక్వల్ టు ఎంత. ఎస్పీ ఈక్వల్ టు 990 అయితే మనకి ఏంటంటే ఇది చెప్పుకున్నాం కదా, 10% లాస్ పర్సెంటేజ్. లాస్ పర్సెంటేజ్ అంటే మనం ఫ్రాక్షన్స్ లోకి వచ్చేసరికి 10% అనేది అంటే 10% అనేది 1/10 గా తెలుసు. లాస్ కనుక అది 9/10 అవుతుంది. ఆ 9 అనేది 990 అయితే సిపి అనేది 10 అవుతుంది. 9 కి 990 అయితే 10 కి ఏమవుతుందండి, 11 అంటే 1100 అంతేనా. ఇలా చేసుకోవచ్చు. మనకి అంటే ఇది వేరే విధంగా అంటే ఇంత ముందు చెప్పుకున్నాం కదా, ఆ మెథడ్ లో కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే 10% లాస్ కనుక 90% తీసుకోవడమే. మనం 90% అనేది 990 తీసుకుంటే సిపి అనేది 100% కదా ఎప్పుడు కూడా. అందుకు 100% అనేది ఏం తీసుకోవాలి, ఏమవుతుంది, 1100 అయిపోయిందండి. ఈ రకంగా చేసుకోవాలి. ఇప్పుడు 8th ప్రాబ్లం వచ్చేసరికి ఎస్పీ అనేది 1100, ప్రాఫిట్ పర్సెంట్ అనేది 10%, సిపి అనేది ఎంత అంటే ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ అంటే 10% కదా, 10% అంటే 1/10 అంటే ప్రాఫిట్ కనుక 11/10. 11 కి 1100 అయితే 10 కి ఎంత అవుతుందండి, 1000 అంతే. ఇలా చేసుకోవాలంటే దీన్ని లేదు మన ఈ పద్ధతిలో చేస్తే 10% అంటే 110 కదా, 110 కి 1100 అయితే 100 కి ఏమవుతుంది, 110 కి 1100 అంటే 100 కి ఎంత అవుతుందండి, 1000 అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను వినండి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. A man sells 2 watches for 96 rupees each. On one he gained 20% and on other he lost 20%. Find his gain or loss. మనం పర్సంటేజెస్ లో ఎఫెక్ట్ పర్సంటేజ్ చెప్పుకున్నాం. ఎఫెక్ట్ పర్సంటేజ్ లో ఒక దానిపై 20% తగ్గించి మళ్ళీ ఇంకో దానిపై 20% పెంచితే సేమ్ కాస్ట్ అయినప్పుడు ఒకే వస్తువుపై అంటే ఇది ఒకే వస్తువు కింద తీసుకుంటే అంటే ఒక 2 వాచెస్ ని 96 రూపీస్ కి ఒక వాచ్ ని 96 రూపీస్ కి అమ్మాడు, ఇంకొక వాచ్ కూడా 96 రూపీస్ కి అమ్మాడు. అదేంటంటే ఈ 96 రూపీస్ కి అమ్మినప్పుడు 20% లాస్ వచ్చింది, ఇంకొకటి 96 రూపీస్ కి అమ్మినప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది. అలాంటప్పుడు అంటే ఈ రెండు 96 కి అమ్మినప్పుడు రెండు ఒకటే ఐటమ్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 20% అదే ఐటమ్ పై 20% ప్రాఫిట్, అదే ఐటమ్ పై 20% లాస్ కి కానీ అమ్మినట్లయితే
మనం ఆల్రెడీ పర్సంటేజ్ లో చెప్పుకుంటే ఏంటంటే ఎఫెక్ట్ పర్సంటేజ్ లో ఆల్వేస్ లాస్, అంతేనా? ఆల్వేస్ లాస్. ఎంత లాస్ అంటే మనం ఫార్ములా చెప్పుకున్నాం చూడండి, 20 into 20/100 దట్ ఈక్వల్ టు 4, అంతే కదా? 20 ఈ 20 అంటే 2 కట్ అయిపోతే 4 వస్తుందా? ఆ 4% అనేది లాస్ పర్సంటేజ్, ఇది లాస్ పర్సంటేజ్, ఆల్వేస్ లాస్. మనం అక్కడ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ పర్సంటేజ్ లో చెప్పుకున్నాం, ఇక్కడ లాస్ ప్రాఫిట్ లో చెప్పుకుంటాం అంతే. ఇక్కడ గెయిన్ లాస్ అండి, లాసే కదా, ఆల్వేస్ లాస్. ఓకేనా? నోట్ చేసుకోండి. ఇది చూడండి, ఏ మ్యాన్ సెల్స్ 2 houses ఫర్ 2,48,450 rupees each. On one he gained 10% and on other he lost 10%. Find his gain or loss. ఇది సేమ్ ప్రాబ్లం. అంటే ఇలా ఇవి ఏంటంటే నోట్ లెక్కలు అంటారు కదా, అవి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయగలిగే ఎఫెక్ట్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్. దీంతో సంబంధం లేదు, దీనికి కూడా ఈ వాల్యూతో మనకి సంబంధం లేదు. మనకి ఇచ్చిందంతా ఎఫెక్ట్ ఆన్ రెవెన్యూ ఉంది కదా, ఎఫెక్ట్ పర్సంటేజ్ లో 20 ఉంది, ఇక్కడ 10 ఉంది కనుక ఇక్కడ 1, అంతేనా? 10 into 10/100 ఎంత అవుతుంది? 1 కదా. మన రియేటర్లో కూడా 10 into 10/100 ఈక్వల్ టు 1%. ఏంటిది? లాస్ పర్సంటేజ్. అదే ఒకవేళ డిక్రీజింగ్ ఇంక్రీజ్ లో ఇస్తే డిక్రీజింగ్, ఆల్వేస్ డిక్రీజ్, ఆల్వేస్ లాస్, ఈక్వల్ ఇస్తాయి ఎప్పుడైనా. ఓకేనండి? A manufacturer sells goods to a dealer at 10% profit and the dealer to his customer at 20% profit. How much does customer pay above the original cost price purchased by him for 924 rupees? చూడండి, ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడంటే ఒక వస్తువుని ఏం చేస్తాడు, వాడి రేటు ఏంటంటే ఆడు డీలర్కి అమ్మేటప్పుడు వాడి తయారయ్యేది 100 రూపాయల వస్తువు అయితే వాడికి 100 రూపాయలు తయారైంది అనుకోండి ఒక వస్తువు, దాన్ని డీలర్కి ఎంతకి ఇస్తాడు? డీలర్కి ఎంతో కొంత ప్రాఫిట్ కి ఇస్తాడు ఇచ్చేటప్పుడు. అప్పుడు వాడు డీలర్కి ఇచ్చేటప్పుడు ఎంత ఇచ్చాడంటే 10% ప్రాఫిట్ కి ఇచ్చాడు. ఆ డీలర్ కూడా మరి కస్టమర్కి ఎలా అమ్ముతాడు? కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్ లేకుండా అమ్ముతాడా అంటే అమ్మడు కదా. ఇప్పుడు ఆ కస్టమర్కి ఇచ్చేటప్పుడు వీడేం చేసాడంటే 20%, అంటే వీడు కొన్న వాల్యూకి 20% ప్రాఫిట్ దానిపైన వేసి కస్టమర్కి ఇస్తే కస్టమర్ లాస్ట్ లో ఎంత కొన్నాడండి? పర్చేస్ బై హిమ్ ఫర్ 924 రూపీస్ కొన్నాడండి. 924 రూపీస్ పే చేసి ఆ వస్తువుని కస్టమర్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరర్ రేట్ ఎంత, దానికంటే కస్టమర్ ఎంత ఎక్కువ పే చేశాడు అనేది ప్రాబ్లం అండి. ఏం లేదు, సింపుల్. చూడండి, మ్యానుఫ్యాక్చరర్ సెల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ అనేది మనకు తెలియదు కనుక మ్యానుఫ్యాక్చర్ ఇలా వేసుకుంటే దీని మీద డీలర్ కి ఎంత ప్రాఫిట్ కి ఇచ్చాడు? 10% ప్రాఫిట్ ఇచ్చాడు. 10% ప్రాఫిట్ అంటే 110/100, అంతేనా? దీనిపైన డీలర్ కస్టమర్ కి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ చేసాడంటే ఇంటూ 20% వేసాడు, ఇంకా 120/100 కంటే 20 కలిపేసి అంటే 120 అంటే దీనికి 120 చేస్తే కస్టమర్ ఎంత పే చేశాడంటే 924 రూపీస్ పే చేసినట్టు, అంతేనా? ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ వస్తుంది. ఆ రేట్ పైన వీడు ఎంత ఎక్కువ ఇచ్చి కొన్నాడు అనేది మనం దాంట్లో తీస్తే సరిపోతుంది, అంతేనా? అర్థమైందండి? ఇప్పుడు చూడండి, 2 సున్నాలకి 2 సున్నాలు కట్ అయిపోతుంది. 11 8 11 4 12 అంతేనా? 7 into 100 అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంతండి? 700 అయింది. అయితే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ కంటే ఎంత ఎక్కువ పే చేశాడు అంటే 924 minus 700 that equal to 224 rupees. Fourth problem. Profit earned by selling a watch for 500 rupees is equal to loss incurred for 400 rupees.
వాట్ ఈస్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. చూడండి, లాస్ ఇంకర్డ్ అన్నాడు కదండి. ఈ ఇంకర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువగా ఇస్తుంటాడు. ఇంకర్డ్ అంటే ఇక్కడ చూడండి, ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ 500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఇంకర్డ్ ఫర్ 400 రూపీస్. ద మీనింగ్ ఇంకర్డ్ అనే క్వశ్చన్ వచ్చింది అంటే 500 రూపీస్ కి అమ్మడం వల్ల ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో, ఒక వస్తువు వాడు ఎంత కొనడం అనేది మనకు తెలియదు, కాస్ట్ ప్రైస్ మనం కనుక్కోవాలి. ఆ కాస్ట్ ప్రైస్ కంటే 500, ఆ కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు, వాడు ఆ వస్తువుని 500 రూపీస్ కి అమ్మితే ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో 400 కి అమ్మడం వల్ల అంతే లాస్ వస్తుంది అని దీని మీనింగ్. ఇంకర్డ్ అనే ప్రాబ్లం అంటే ఈ టర్మ్ వచ్చిందంటే ఈ మోడల్ అనేది మనం ఐడెంటిఫై అవ్వాలి. ఇది కీవర్డ్ టైప్ అన్నమాట. ఏదైనా ఒక ప్రాబ్లం చదివేటప్పుడు ఈ టర్మ్ కనిపించిందంటే వెంటనే ఇది ఈ మోడల్ అనేసి మొత్తం ప్రాబ్లం అంతా చదవకుండా టక్కున చేసేయచ్చు. ఓకేనండి, గుర్తుపెట్టు. వాట్ ఈస్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కావాలి అంటే ఇప్పుడు ఒక వస్తువుని 500 రూపీస్ కి అమ్మడం వల్ల ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో అదే 400 రూపీస్ కి అమ్మడం వల్ల అంతే లాస్ వచ్చింది అంటే ఈ రెండింటికి మధ్య వాల్యూ అయితేనే దానికి దీనికి ఈక్వల్ అవుతుంది. దానికి మధ్య వాల్యూ కావాలి అంటే ఏం చేయాలి, బై 2 చేస్తే సరిపోతుందా లేదా, ఇలా చేసుకోవచ్చు. అంటే ఎంత అవుతుంది, 900 బై 2 అంటే 450 రూపీస్ అవుతుందండి కాస్ట్ ప్రైస్. 450 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే చూడండి, 500 కి అమ్మితే 50 రూపీస్ ప్రాఫిట్. అదే 400 కి అమ్మితే 450 రూపీస్ కొన్న వస్తువుని 400 కి అమ్మితే అదే 50 రూపీస్ లాస్ అవుతుంది. ఇలా ఈ మోడల్ ఈ ప్రాబ్లం. ఓకేనండి, దీన్ని ఇలానే కాకుండా అంటే ఇక్కడైతే ఇక్కడ 500 400 ఉంది కనుక బై 2 చేస్తే ప్లస్ చేసి బై 2 చేస్తే మనకి ఈజీగా వస్తుంది. లేదు అంటే కొంచెం ఇబ్బంది ఉండేటట్లు అయితే ఇంకో విధంగా అంటే ఇంకేం కాదు, దీనికి డిఫరెన్స్ ఎంతండి, 100 కదా, 500 కి మైనస్ 400 డిఫరెన్స్ 100. దీన్ని బై 2 చేసి అంటే 50 వస్తుందా, ఈ 50 అనేది దీంట్లో తీసిన వాల్యూ వస్తుంది, దీనికి కలిపిన వాల్యూ వస్తుంది. అంటే 500 మైనస్ చేస్తే 450 వస్తుంది. లేదా 400 కి ప్లస్ చేస్తే 450 వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ అనేది ఇలా కూడా మనం చేయొచ్చు. ఇది ఎందుకు చెప్పానంటే ఈ ప్రాబ్లం చూస్తే తెలుస్తుంది. ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. ఇది చూడండి, ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఏ క్యాల్కులేటర్ ఫర్ 549 రూపీస్ ఈస్ ఈక్వల్ టు లాస్ ఇంకర్డ్. సేమ్ ప్రాబ్లం కదా, ఇంకర్డ్ బై సెల్లింగ్ ఇట్స్ 529 రూపీస్. వాట్ ఈస్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. సేమ్ ప్రాబ్లం. చూడండి, అదేంటంటే ఇక్కడ మనం 549 529 కదా, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, 549 ప్లస్ 529 బై 2. 9 18 1 ఉంది, 3 4 7 10 బై 2. ఈజీయే కాదన్ను, దీనికంటే ఈ పద్ధతి ఇక్కడ మనకి ఈజీ అవుతుంది. ఎంత వస్తుంది చూడండి, 5 2 5 2 2 3 6 2 9 18. ఓకేనా, సరిపోయిందా. ఇది ఏంటంటే చూస్తేనే తెలిసిపోతుంది నా టేబుల్స్ అనే విషయం. చూడండి, ఇక్కడ ఇలా చేయవలసి వస్తుంది. అదే మనం సెకండ్ మెథడ్ కానీ చూసినట్లయితే దీనికి డిఫరెన్స్ ఎంత అండి, 20. అంతేనా, 549 కి 529 కి ఎంత డిఫరెన్స్, 20 బై 2 చేసాం అనుకోండి ఎంత వస్తుంది, 10 వస్తుంది. ఈ 10 అనేది ఇందులో తీసిన 539 వస్తుంది. ఈ 529 కి కలిపినా సరే ఈ 10 అనేది 539 వస్తుంది. ఓకేనండి, అర్థమైందా, నోట్ చేసుకోండి. క్వాంటిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, క్వాంటిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ లో చాలా ఎగ్జామ్స్ లో ఇచ్చాడు. మ్యాథ్స్ ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా మ్యాథ్స్ ఒక్క క్వశ్చన్ అయినా సరే ఇస్తూనే ఉంటాడు. ఏ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15. 12 రూపాయలు కొని 15 రూపాయలకి అమ్మితే ప్రాఫిట్, రూపాయికి 12 ఆర్టికల్స్ కొని రూపాయికి 15 ఆర్టికల్స్ అమ్మితే అది లాస్. అవునా కాదా?
మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్స్ లో మనం అబ్జర్వ్ చేయవలసింది ప్రాఫిటా లాసా, క్వాంటిటీ బేస్డ్ క్వశ్చనా కాదా అనేది అబ్జర్వ్ చేసి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది అబ్జర్వ్ చేయాలి. ప్రాఫిట్ లాస్ కి ఫస్ట్ చూడవలసింది ఏంటంటే ఏ కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్. అంటే దీన్ని ఈ 12 ఆర్టికల్స్ అనేది కాస్ట్ క్వాంటిటీ కింద తీసుకోవాలి. ఈ 15 ఆర్టికల్స్ ని సెల్లింగ్ క్వాంటిటీ ఇది కాస్ట్ క్వాంటిటీ. దీన్ని కాస్ట్ క్వాంటిటీ కింద తీసుకోవాలి, దీన్ని సెల్లింగ్ క్వాంటిటీ కింద తీసుకోవాలి. ఒకటోది, కాస్ట్ క్వాంటిటీ కంటే సెల్లింగ్ క్వాంటిటీ ఎక్కువైతే వాడికి నష్టం అంటే లాస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనండి. సెకండ్, ఈ క్వశ్చన్ అనేది మనం చేయవలసింది ఏంటంటే మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేటప్పుడు కాస్ట్ ప్రైస్ మనం బేస్ తీసుకుంటాం, కానీ ఇక్కడ సెల్లింగ్ క్వాంటిటీని మనం బేస్ గా అంటే ఫుల్, అక్కడ ఫుల్ కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం, ఇక్కడ సెల్లింగ్ క్వాంటిటీ అనేది ఫుల్ గా తీసుకోవాలి. క్వాంటిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్. ఏ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్ అన్నాడు. ఇలాంటివి సింపుల్ గా ఒక 5 సెకండ్స్ లోపే అయిపోతుంది ఈ ప్రాబ్లం, కానీ అర్థం చేసుకుని బట్టి ఉంటాం. చూడండి, ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ₹1కి 12 ఆర్టికల్స్, దాని అర్థం ₹1కి 12 ఆర్టికల్స్ కొన్నాడు అనుకోండి, అదే రూపాయికి 15 ఆర్టికల్స్ అమ్మితే వాడికి 3 ఆర్టికల్స్ లాస్. అవునా? 3 ఆర్టికల్స్ అంటే అక్కడ క్వాంటిటీ కింద వస్తుంది, అందుకు క్వాంటిటీ బేస్డ్ కింద సైడ్ హెడ్డింగ్ పెట్టి మరి చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా అంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ లో 12 ఆర్టికల్స్ కి 15 ఆర్టికల్స్ కి అంటే ఇది సెల్లింగ్ క్వాంటిటీ, ఇది కాస్ట్ క్వాంటిటీ అవుతుంది, ఇది సెల్లింగ్ క్వాంటిటీ అవుతుంది. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకి లాసా గెయిన్ అనేది చెప్పుకున్నాం కదా, కాస్ట్ క్వాంటిటీ కంటే సెల్లింగ్ క్వాంటిటీ అనేది ఎక్కువ అయితే లాస్, కాస్ట్ క్వాంటిటీ కంటే సెల్లింగ్ క్వాంటిటీ అనేది తక్కువగా అయితే ప్రాఫిట్. అంటే ఇక్కడ మనకు వచ్చేది కాస్ట్ క్వాంటిటీ కంటే సెల్లింగ్ క్వాంటిటీ ఎక్కువ కనుక లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ ఎంతండి 3 ఆర్టికల్స్ బై మనం ఇక్కడ ఏది బేస్ చేసుకోవాలండి అంటే సెల్లింగ్ క్వాంటిటీ, ఎందుకంటే సెల్లింగ్ క్వాంటిటీ తీసుకోవాలి. అక్కడ కాస్ట్ అది కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ లో కాస్ట్ ప్రైస్ బేస్ తీసుకుంటాం అంటే ఫుల్ గా తీసుకుంటాం. ఇక్కడ సెల్లింగ్ క్వాంటిటీ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది, ఎన్ని వస్తువులు అమ్ముతున్నాడు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. కనుక సెల్లింగ్ క్వాంటిటీ పైన ఆధారపడి ఉంటుంది ఇంటూ 100. అంటే ఇప్పుడు లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై సెల్లింగ్ క్వాంటిటీ ఇంటూ 100. అంటే ప్రాఫిట్ అనుకోండి, ప్రాఫిట్ బై సెల్లింగ్ క్వాంటిటీ ఇంటూ 100. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇదంతా చూడండి, 3 5 5 20 అంతేనా, 20% అనేది వాడికి లాస్. క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఇది ఒక్క స్టెప్పే, మనం ఇంత ఇది అర్థం కావడం కోసం ఇంతసేపు చెప్పాను. చూడండి, డైరెక్ట్ గా చేస్తే మనకి ఇదే క్వశ్చన్ మనకి ఎగ్జామ్ లో ఇస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయవలసింది ఏంటంటే ఏ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అనేసరికి మనకి ఫస్ట్ థాట్ ఏంటి, ఇది క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్ ఒకటి. రెండోది కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ క్వాంటిటీ అనేది సెల్లింగ్ క్వాంటిటీ కంటే సెల్లింగ్ క్వాంటిటీ అనేది కాస్ట్ క్వాంటిటీ కంటే ఎక్కువ తక్కువ, ఎక్కువ అంటే లాస్ పర్సంటేజ్ ఎంత 3 బై కాస్ట్ క్వాంటిటీ సెల్లింగ్ క్వాంటిటీ ఇంటూ 100. అంతే. ఇది మీరు ఎంత ఫాస్ట్ గా చేయగలిగితే అంతసేపట్లో వేగం అయిపోతుంది. ఓకేనండి, నోట్ చేసుకోండి. బేసిక్ క్వశ్చన్స్ లోనే సెకండ్ వన్ చూడండి, సేమ్ క్వశ్చన్ అయితే ఇక్కడ నెంబర్లు మాత్రమే మారింది. చూడండి, ఏ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 11 ఆర్టికల్స్ ఇస్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్ అనేసరికి ప్రాఫిట్ లాస్ అనేది మనకు ఒక అంటే ఇది క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్. ప్రాఫిట్ లాసెస్ అంటే కాస్ట్ క్వాంటిటీ కంటే సెల్లింగ్ క్వాంటిటీ తక్కువ కనుక మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి కనుక ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ అంటే 2 ఆర్టికల్స్ ప్రాఫిట్ ఎంతకి అంటే 9కి, అంతేనా.
ఇంటూ సెల్లింగ్ క్వాంటిటీ కదా, బై సెల్లింగ్ క్వాంటిటీ ఇంటూ 100 ఇంతేనండి. ఇప్పుడు 200/9, 200/9 అంటే 100/9 అంటే 1/9 అంటే నాకు తెలిసింది 11 అంటే 1/9, అదే 2/9 అంటే 22 and 2/9 పర్సెంటేజ్ ప్రాఫిట్ అయిపోయింది. ఓకే, బై సెల్లింగ్ 16 pencils for a rupee, a man lost 10%. How many a rupee must he sells to gain 20%? చూడండి, రూపాయికి 16 pencils. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ 2 times అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు 2 times పక్కా చదువుకోవాలి. 2 times చదివి ముందు క్వశ్చన్ మోడల్ అన్నమాట. ఈ ఈ క్వశ్చన్ మోడల్ అనేది మనకి మైండ్ లో బాగా బైహార్ట్ అయితే ఇలా చూడగానే ఇది ఈ మోడల్ అనేది మనకి క్వాంటిటీ బేస్డ్ క్వశ్చన్ లో ఇదొక మోడల్ అనేది మన మైండ్ లో థాట్ వచ్చిందంటే మనం స్టెప్ బై స్టెప్ 1 step లో టక్ టక్ తేలిపోతుంది. అది మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇంటి దగ్గర కూర్చొని కనీసం ప్రతి ప్రాబ్లం కూడా 4 times చేయకపోతే మాత్రం 80% ఇది గుర్తుండదు. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ చెప్పాను కదా. ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ మనం అక్కడ ఏం చేస్తాము, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో అదే దానికి దీనికి వేరియేషన్ అనేది చెప్తాను. ఇప్పుడు ఒక రూపాయికి 16 pencils కొంటే అమ్మితే 10% లాస్ వస్తుంది. అదే 20% ప్రాఫిట్ రావాలంటే అదే రూపాయికి ఎన్ని పెన్సిల్స్ అమ్మితే వాడికి 20% ప్రాఫిట్ వస్తుంది అనేది క్వశ్చన్. రూపాయికి 16 pencils అమ్మితేనే 10% ప్రాఫిట్ లాస్ అయితే అదే రూపాయికి 20% ప్రాఫిట్ రావాలంటే రూపాయికి 16 pencils కంటే ఎక్కువ అమ్మాలా తక్కువ అమ్మాలా ప్రాఫిట్ రావాలంటే ఆలోచించండి. ఎక్కువ అమ్మితే లాస్ వస్తుందా, గెయిన్ వస్తుందా? లాసే కదా. ఒక రూపాయికి 16 pencils అమ్మితేనే 10% లాస్ అవుతున్నాడు. అదే రూపాయికి 16 pencils కంటే ఎక్కువ అయితే ఇంకా లాస్ అవుతాడు. అంటే మనకు రావాల్సింది ఆ రూపాయికి 16 pencils కంటే తక్కువ పెన్సిల్స్ అమ్మితే వాడికి ప్రాఫిట్. అయితే 20% ప్రాఫిట్ రావాలి అంటే ఎన్ని పెన్సిల్స్ అమ్మాలి అనేది క్వశ్చన్. ఇది మనం అబ్జర్వ్ చేయవలసింది క్వశ్చన్ లో. ఇప్పుడు ఏంటంటే మనం జనరల్ ప్రాసెస్ లో 16 pencils అనేది 10% లాస్ అంటే 10% లాస్ అంటే జనరల్ గా ఏం చెప్పుకుంటాం, 90%. 90% అనేది 16 అయితే 20% ప్రాఫిట్ కావాలి అన్నాడు కనుక అది 120% కి ఎంత? మనం ఇక్కడ ఇంతకు ముందు ఇదే మోడల్ వస్తే 90% 16 అయితే 120% కి ఎక్కువ వచ్చేది. అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అవునా? 90% 16 అయితే 120% కి 20 24 ఎంతో వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఇక్కడ అలా కాకుండా అలా వస్తే వీటికి ఏమవుతుంది, లాస్ వస్తుంది. అది అబ్జర్వ్ చేయాలి కదా. ఆ లాస్ రాకుండా ఉండాలంటే మనం స్టెప్ ఏం చేసేవాళ్ళం, ఇంతకుముందు ఈ క్రాస్ గా గుణించేవాళ్ళం. అవునా? అది కాకుండా ఇక్కడ చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే ఈ రెండు మాత్రం, అంటే ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ ప్రాబ్లమా కాదా అని గుర్తుపట్టిన వెంటనే ఈ రెండు గుణించాలి, లేదా ఈ రెండు గుణించాలి. అంటే ఈ రెండైనా గుణించుకోవచ్చు, ఈ రెండైనా గుణించుకోవచ్చు, రిమైనింగ్ అన్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తనండి. ఈ రెండు గుణించవచ్చు, ఈ రెండు గుణించవచ్చు ఉంటే మిగతావన్నీ కూడా కట్ అంటే క్రాస్ గా కూడా కట్ చేయొచ్చు అయిపోతే. అది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఏంటంటే ఈ రెండు గుణించుకోవచ్చు, మిగతావన్నీ కట్ చేసుకోవచ్చు చుట్టుపక్కల. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కి ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ కి ఈ ఒక్క స్టెప్పే వేరియేషన్. ఇది చూడండి. ఇప్పుడు చూడండి, కట్ చేస్తున్నాను. 0కి 0కి ఈ రెండు కట్ చేసుకోవచ్చు. 3 3 3 4 ఈ రెండు కట్ చేయొచ్చు. ఈ రెండు కట్ చేయడానికి లేదు, ఈ రెండు కట్ చేయొచ్చు. 4 1 4 4 ఈ రెండు ఏం చేయాలి, మిగిలినవి ఈ రెండు గుణించాలి. 3 4 12. అంటే వాడు చూసారా తక్కువ వచ్చింది. ఇది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ కి ప్రాబ్లం. అయితే ఏంటంటే ఒక రూపాయికి 16 pencils గాని అమ్మితే వాడికి 10% లాస్ వస్తుంది. 20% ప్రాఫిట్ రావాలి అంటే అదే రూపాయికి 12 pencils అమ్మితే వాడికి 20% ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్ చూడండి.
by selling, same question అండి, by selling 12 mangoes for a rupee, a man lost 20%. How many a rupee must he sells to gain 20%? సేమ్ క్వశ్చన్ చూడండి. అంటే ఇప్పుడు కట్ చేసే విధానం తెలుసుకోవడం కోసం 20% లాస్ అవుతున్నాడు. 12 మ్యాంగోస్, రూపాయికి 12 పళ్ళు, 12 మామిడి పళ్ళు అమ్మడం వల్ల 20% ప్రాఫిట్. రూపాయికి 12 మామిడి పళ్ళు అంటే కొంచెం బాగానే ఉంది, పర్లేదు. అంటే మరి లాస్ అమ్ముతున్నట్లే. రూపాయికి 12 మామిడి పళ్ళు అమ్మడం వల్ల 20% లాస్ కనుక 80%, మనం వేయాల్సిన స్టెప్ 80%కి 12 వేస్తే మనకి 120% కావాలి. ఒక రూపాయికి వాడికి 20% ప్రాఫిట్ కావాలంటే 120% అనేది ఎంత అనేది మనం చేయవలసింది. అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఈ రెండు గురించి వచ్చు, ఈ రెండు గురించి వచ్చి రిమైనింగ్ అన్ని కట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 0కి కట్ చేయొచ్చు, ఈ రెండు కట్ చేయొచ్చు, ఈ రెండు కట్ చేయొచ్చు. 12కి కట్ అయిపోయింది. మిగిలింది ఎంతండి? 8. 8 1s 8. అంటే రూపాయికి 12 మ్యాంగోస్ అమ్మితే 1 రూపీకి అంటే 1 రూపీకి 12 మ్యాంగోస్ అమ్మడం వల్ల 20% లాస్ అయితే 20% ప్రాఫిట్ రావాలి అంటే వాడు అదే రూపాయికి 8 మ్యాంగోస్ అమ్మితే వాడికి 20% ప్రాఫిట్ వస్తుంది. అంతే. ఓకేనండి, అర్థమవుతుందా? ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ బాగా బైహార్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ ఎందుకంటే ఈ మోడల్ ప్రాబ్లం వస్తే ఇప్పుడు చెప్పే విధానం చేయాలి. చూడండి, వాట్ ఈస్ ద గెయిన్ పర్సెంట్ ఇఫ్ మ్యాంగోస్ బాట్ at the rate of 4 for 3 rupees and are sold at the rate of 3 for 4 rupees? అంటే ఇక్కడ వాడికి గెయిన్ పర్సెంట్ ఎంత అని అడిగాడు. దేనికి, ఎప్పుడు అంటే 3 రూపీస్కి 4 మ్యాంగోస్ కొన్నాడు, 4 రూపీస్కి 3 మ్యాంగోస్ అమ్మాడు. ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు ఇప్పుడు నేను చెప్పే విధానంలోనే చేయండి. దీనికి జనరల్ ప్రాసెస్ ఉంది. జనరల్ ప్రాసెస్ చేస్తే చాట్ అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ లోకి మార్చుకొని, అంటే ఒక మ్యాంగోకి కాస్ట్ ప్రైస్ ఎంత, ఒక మ్యాంగో సెల్లింగ్ ప్రైస్ ఎంత, దానికి ప్రాఫిట్ ఎంత, దాంట్లో తీసేసి ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అని కట్టే పెద్ద ప్రాసెస్ ఉంది. అదంతా కాకుండా కాకుండా ఇంకో ప్రాసెస్ ఉంది, అది మాత్రం చెప్తాను. జనరల్ ప్రాసెస్ చెప్పను. మనకి ఏంటంటే ఈ మోడల్ ప్రాబ్లం ముందు ఈ మోడల్ ప్రాబ్లము మనం ఇస్తే ఈ మోడల్ చేయాలి అనే విషయం మాత్రం మీరు కొంచెం బైహార్ట్ చేసుకోవాలి. ప్రాబ్లం బైహార్ట్ చేసుకోవాలి. చూసుకోండి, వాట్ ఈస్ ద గెయిన్ పర్సెంట్ ఇఫ్ మ్యాంగోస్ బాట్ at the rate of 4 for 3 rupees and are sold at the rate of 3 for 4 rupees? అంటే 3 రూపాయలకి 4 మ్యాంగో, అంటే 3 రూపీస్కి 4 మ్యాంగోస్ కొన్నాడు, 4 రూపీస్కి 3 మ్యాంగోస్ అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ 1 రూపీ ప్లస్ 1 మ్యాంగో ప్రాఫిట్, అంతేనా? 1 రూపీ అండ్ 1 మ్యాంగో ప్రాఫిట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఎలా అంటే చూడండి, ఫస్ట్ రూపీస్ తీసుకోండి, తర్వాత ఆర్టికల్స్ తీసుకోండి. ఇందులో రూపీస్ ఏదండి? 3, ఆర్టికల్స్ 4. దీంట్లో రూపీస్ ఏది? 4, దీంట్లో ఆర్టికల్స్ 3. అయితే ఈ రెండు గుణిస్తే మనకి, ఈ రెండు గుణించడం వల్ల మనకి ఏమొస్తుందంటే సిపి వస్తుంది. సిపి ఈక్వల్ టు 9 అని తీసుకోవాలి. ఈ రెండు గుణిస్తే మనకి ఈఎస్పి వస్తుంది. 4 4 16 అనేది ఈఎస్పి. అంతేనండి, మనకి సిపి ఉంది, ఈఎస్పి ఉంది. అంటే 9 రూపాయలకి కొని 16 రూపాయలకి అమ్మినట్లు. ఇది మనం చేయగలిగితే, ఈ స్టెప్ వేయగలిగితే మనకి ప్రాబ్లం సాల్వ్. చూడండి, ఇక్కడ 9 కొని 16 అమ్మాడు అంటే వాడికి ఎంత ప్రాఫిట్ అండి? 7. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 7 బై ఎంతకి? 9కి ఇంటూ 100. 1/9 అంటే మనకి తెలుసు 11 and 1/9. అదే 7/9 అంటే 77 అవుతుంది. అండ్ 7/9% ప్రాఫిట్. ఓకేనండి, ప్రాబ్లం అర్థమైంది కదా? అవసరమైతే మరొకసారి విని నోట్ చేసుకోండి.